హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెషర్స్ నౌ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కెనరా బ్యాంక్ ఎస్ఓ రిక్రూట్మెంట్ ఈ ఇయర్కి సంబంధించి 220 పోస్టులు వేకెన్సీస్ గల నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కెనరా బ్యాంక్ ఎస్ఓ రిక్రూట్మెంట్ 2020 నోటిఫికేషన్ @canarabank.com ఈ యొక్క వెబ్సైట్ ద్వారా స్కేల్ 1 అండ్ స్కేల్ 2లోని వివిధ విభాగాలలో స్పెషలిస్ట్ ఆఫీసర్ల నియామకం మరియు స్కేల్ 2 అండ్ స్కేల్ 3లో షెడ్యూల్ ట్రైబ్ కేటగిరీ కోసం స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ విడుదల చేయబడింది. బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాల కోసం చూస్తున్న ఆసక్తిగల అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. 220 స్పెషలిస్ట్ ఆఫీసర్, మేనేజర్, సీనియర్ మేనేజర్ ఖాళీలకు అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ నుండి దరఖాస్తులను కోరుతోంది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, ఏజ్ లిమిట్ ఎంత, జీతం ఎంత, ఎంపిక విధానం ఎలా ఉంటుంది, అప్లికేషన్ యొక్క స్టార్టింగ్ డేట్ ఏంటి, ఎండింగ్ డేట్ ఏంటి, టోటల్ పోస్టులు ఎన్ని, వీటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సంస్థ పేరు కెనరా బ్యాంక్. మొత్తం పోస్టులు 220 పోస్టులు. సో అందులో బ్యాకప్ అడ్మినిస్ట్రేటర్, ఎక్స్ట్రాక్ట్ ట్రాన్స్ఫర్ అండ్ లోడ్ ఈటీఎల్ స్పెషలిస్ట్, బిఐ స్పెషలిస్ట్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, డెవలపర్ అండ్ ప్రోగ్రామర్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, కాస్ట్ అకౌంటెంట్, చార్టెడ్ అకౌంటెంట్, మేనేజర్ ఫైనాన్స్, డేటా మైనింగ్ ఎక్స్పర్ట్, OFSSA అడ్మినిస్ట్రేటర్, OFSS టెక్నో ఫంక్షనల్, స్టోరేజ్ అడ్మినిస్ట్రేటర్, మిడిల్వేర్ అడ్మినిస్ట్రేటర్, డేటా అనలిస్ట్, మేనేజర్, సీనియర్ మేనేజర్ మొదలగు పోస్టులు అనేవి కలవు. సో పోస్టుల యొక్క వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి విభాగంలో టోటల్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో తెలుసుకుందాం. బ్యాకప్ అడ్మినిస్ట్రేటర్ 4 వేకెన్సీస్, ఎక్స్ట్రాక్ట్ ట్రాన్స్ఫర్ అండ్ లోడ్ ఈటీఎల్ స్పెషలిస్ట్ 5 వేకెన్సీస్, బిఐ స్పెషలిస్ట్ 5 వేకెన్సీస్, యాంటీవైరస్ అడ్మినిస్ట్రేటర్ 5 వేకెన్సీస్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ 10 వేకెన్సీస్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ 12 వేకెన్సీస్, డెవలపర్ ప్రోగ్రామర్ 25 వేకెన్సీస్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ 21 వేకెన్సీస్, ఎస్ఓసి అనలిస్ట్ 4 వేకెన్సీస్, మేనేజర్స్ లా 43 vacancies, cost accountant 1 vacancy, chartered accountant 20 vacancies, manager finance 21 vacancies, information security analyst 4 vacancies, ethical hackers and penetration testers 2 vacancies, cyber forensics analyst 2 vacancies, data mining expert 2 vacancies, OFSSA Administrator 2 vacancies, OFSS Techno Functional 5 vacancies, Base 24 Administrator 2 vacancies, Storage Administrator 4 vacancies, Middleware Administrator 5 vacancies, Data Analyst 2 vacancies, Manager 13 vacancies, Senior Manager 1 vacancy. So ఇవి ఇక్కడ ఉన్న ప్రతి విభాగంలో ఉన్న ఖాళీలకు సంబంధించిన సమాచారం. నెక్స్ట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అర్హత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలోని ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ లేదా విశ్వవిద్యాలయం నుండి BE, BTech, MTech, ME, MCA, డిగ్రీ లా, ICII, MBA, PG డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేషన్, BA, MA, BSc, MSc, గ్రాడ్యుయేషన్, డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. అలాగే విద్యా అర్హతతో పాటు దరఖాస్తుదారులకు నిర్దిష్ట అనుభవాన్ని కలిగి ఉండడం తప్పనిసరి. వయస్సు, ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ లిమిట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. బ్యాకప్ అడ్మినిస్ట్రేటర్ మరియు ఎక్స్ట్రాక్ట్ ట్రాన్స్ఫర్ అండ్ లోడ్ ఈటీఎల్ స్పెషలిస్ట్, బిఐ స్పెషలిస్ట్, యాంటీవైరస్ అడ్మినిస్ట్రేటర్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, డెవలపర్ అండ్ ప్రోగ్రామర్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, ఎస్ఓసి అనలిస్ట్ ఈ పోస్టులకు సంబంధించి
అప్లై చేయదలుచుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు వాళ్ళకి 20 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు అనేది ఉండాలి. నెక్స్ట్ మేనేజర్స్ లా, కాస్ట్ అకౌంటెంట్, చార్టెడ్ అకౌంటెంట్, మేనేజర్ ఫైనాన్స్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనలిస్ట్, ఎథికల్ హ్యాకర్స్ అండ్ పెన్స్ట్రేషన్ టెస్టర్స్, సైబర్ ఫోరెన్సిక్స్ అనలిస్ట్, డేటా మైనింగ్ ఎక్స్పర్ట్, OFSSA అడ్మినిస్ట్రేటర్, OFSS టెక్నో ఫంక్షనల్, బేస్ 24 అడ్మినిస్ట్రేటర్, స్టోరేజ్ అడ్మినిస్ట్రేటర్, మిడిల్వేర్ అడ్మినిస్ట్రేటర్, డేటా అనలిస్ట్, మేనేజర్. ఈ పోస్టులకు సంబంధించి ఎవరైతే అప్లై చేయదలుచుకున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 22 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు అనేది ఉండాలి. నెక్స్ట్ సీనియర్ మేనేజర్కి వచ్చేసి 25 నుండి 38 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. అప్లికేషన్ ఫీజు జనరల్ అభ్యర్థులకు 600 రూపాయలు, SC, ST, PWBD అభ్యర్థులకు 100 రూపాయలు. జీతం ఎమోల్యూమెంట్స్ JMGS కేటగిరీ 1 దీనికి సంబంధించి 23,700, MMGS కేటగిరీ 2 సంబంధించి 31,705, MMGS కేటగిరీ 3కి సంబంధించి 42,020. సెలక్షన్ ప్రాసెస్ ఎంపిక విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆన్లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక విధానం అనేది ఉంటుంది. అప్లికేషన్ యొక్క స్టార్టింగ్ డేట్ వచ్చేసి నవంబర్ 25, 2020. అప్లికేషన్ యొక్క లాస్ట్ డేట్ చివరి తేదీ వచ్చేసి డిసెంబర్ 15, 2020. దరఖాస్తు విధానం అనేది ఆన్లైన్ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది. హౌ టు అప్లై, ఎలా అప్లై చేయాలి ఏంటనేది ఈ లింక్ మీద క్లిక్ చేస్తే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఆ లింక్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా అప్లై చేయదలుచుకున్న వారు అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు.